కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో గురువారం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా కాండ్రకోటలో గల కాపు నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాని, ప్రకాష్, అడ్డగర్ల పెద్దబాబు, ఊట నాగన్న, బొరుసురాజు, గవరసాన శివరామకృష్ణ, తాటకొండ బాబురావు, పల్లారవి పాల్గొన్నారు. మన కాపు యువకులంతా కలిసి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతో ఆనందంగా ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే రంగా గారి యొక్క అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రంగా గారు మన కాపు సమాజానికి ఎనలేని సేవలు అందించి ఉన్నారు. వారు మన కాపు సమాజం గురించి ఎల్లప్పుడూ కృషి చేసి వారు నిరంతరం కాపుల కోసమే సేవించి వారు మరణం పొందడం జరిగింది. ఆయన యొక్క మరణం మన కాపు జాతికే తీరని లోటుగా భావించి మనందరం ఆయన కార్యక్రమాలని ఎల్లప్పుడూ మర్చిపోకూడదు, ఆయన సేవలను ఎల్లప్పుడూ మర్చిపోకూడదని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటాం. నాయకులందరూ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, రంగా యువసేన మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రంగా గారి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. బడుగు బలహీన వర్గాల గురించి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. కాబట్టి రంగా గారు ఈరోజు లేకపోయినా ఆయన స్మృతుల్ని మనం తలుచుకుంటూ మన పేద ప్రజల గురించి ఆయన చేసిన విధి విధానాల గురించి కూడా చాలా చెప్పుకుంటాం జరుగుతుంది. కాబట్టి రంగా గారిని ఎప్పటికీ ఈ సమాజం మర్చిపోదని, కాపు సమాజం కూడా ఇప్పటికీ మర్చిపోదని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అహర్నిశలో కృషి చేశారు. అదేవిధంగా ఆ క్రమంలోనే ఆయన మరణం చెందడం జరిగింది. ఆయన సేవలను పురస్కరించుకుని ఆయన సేవలు ఎప్పటికీ కూడా ఈ సమాజం మర్చిపోకూడదని, ఎప్పటికీ కూడా అలాంటి నాయకుడు మన కాపు జాతికే కాకుండా మన రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన సేవలను గుర్తించుకుంటూ ఈరోజు ఈ యొక్క జయంతి వేడుకలు మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.